రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూయార్క్ నగరంలోని మాన్హాటన్ లో భయంకరమైన మాస్ షూటింగ్ ప్రపంచ వ్యాప్తంగా షాక్ కి గురిచేసింది. మిడ్ టౌన్ మాన్హాటన్ లోని 345 పార్క్ ఎవెన్యూ దగ్గరున్న ఒక హై రైజ్ ఆఫీస్ భవనంలో 27 ఏళ్ల షేండీ తమూరా అనే వ్యక్తి నలుగురిని హతమార్చి చివరికి తనను తాను కాల్చుకుని చనిపోయాడు. అమెరికాలో హింసకు తావులేదంటూ చెప్తున్న ట్రంప్ ప్రకటనలకు ఈ ఘటన మాయని మచ్చగా మారింది. అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్ ఇప్పుడు అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం జూలై 28 సాయంత్రం 6 గంటల సమయంలో న్యూయార్క్లోని మాన్హాటన్ 345 పార్క్ ఎవెన్యూ దగ్గర కాల్పులు జరిగాయి. లాస్ వేగాస్కు చెందిన షేన్ తమూరా అనే వ్యక్తి బ్లాక్ BMW కారులో వచ్చి M4 స్టైల్ AR రైఫిల్తో భవనం లాబీలోకి ప్రవేశించాడు. 345 పార్క్ అవెన్యూలో పలు ప్రముఖ సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ముందుగా భవనం దగ్గరకు చేరుకున్న షేన్ తమూరా భద్రతా గార్డ్గా పనిచేస్తున్న న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ దిదారుల్ ఇస్లాంను కాల్చాడు. 3 ఏళ్ల క్రితం వరకు బంగ్లాదేశ్ శరణార్థిగా ఉన్న దిదారుల్ విధుల్లో చేరినప్పటి నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఆ తర్వాత తమూరా 33వ అంతస్తుకు చేరుకుని మరో 3 కాల్చి చంపి చివరకు తనను తాను కాల్చుకున్నాడు. ఈ కాల్పులో మరో 5 గాయపడ్డారు. ఆ సమయంలో కాల్పుల శబ్దాలు విన్న మిగతా ఉద్యోగులు బయట ఏం జరుగుతుందో అనే ఆందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకుని తలుపులు బిగించుకున్నారు. సోఫాలు, కుర్చీలు, చేతికి దొరికిన ఫర్నిచర్ను తలుపులకు అడ్డుగా పెట్టుకున్నారు. కొంతమంది తమ డెస్కులను లాక్కెళ్లి అడ్డంగా పెట్టారు. M4 స్టైల్ AR రైఫిల్తో ఒక వ్యక్తి 33వ అంతస్తుకు ఎలా చేరుకున్నాడు? భద్రతా వ్యవస్థలు ఏం చేస్తున్నాయని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దిదారుల్ ఇస్లాం బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి విధులు నిర్వహిస్తున్నాడు. తన ఫ్యామిలీకి మంచి జీవితాన్ని అందించాలని కలలు కన్నాడు. ప్రస్తుతం దిదారుల్కి 2 పిల్లలుండగా ఆయన భార్య గర్భవతిగా ఉన్నారు. దిదారుల్ను న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జెసికా టిష్ వీరోచిత ఆఫీసర్గా అభివర్ణించారు. భవనంలోని వారిని కాపాడేందుకు తన ప్రాణాలను త్యాగం చేశాడన్నారు. దిదారుల్ ఇస్లాం కుటుంబానికి సహాయం అందించేందుకు NYCD ఒక నిధిని ఏర్పాటు చేసింది. అయితే కాల్పులకు పాల్పడ్డ షేన్ తమూరా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు జెసికా టిష్ పేర్కొన్నారు. గ్రెనాడా హిల్స్ హైస్కూల్లో ఫుట్బాల్ ప్లేయర్గా ఉన్నాడు. లాస్ వేగాస్లోని ఒక క్యాసినోలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. 2022 జూన్ 14న గన్ లైసెన్స్ పొందాడు. దాడి సమయంలో AR-15 రైఫిల్, బుల్లెట్ రెసిస్టెంట్ వెస్ట్ ధరించి ఉన్నట్టు తెలుస్తోంది. నిందితుడికి సంబంధించిన నెవాడా నంబర్ ప్లేట్ ఉన్న BMW కారులో రైఫిల్, రివాల్వర్, మందులు, మ్యాగజైన్లు లభించాయి. అయితే తమూరా దేశవ్యాప్తంగా ప్రయాణించి ఒక స్పష్టమైన లక్ష్యంతో మాన్హాటన్కు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడికి ఎందుకు పాల్పడ్డాడు? దీని వెనుక ఏదైనా ఉగ్రకోణం ఉందా అనే దానిపై ఇంకా విచారణ చేస్తున్నట్లు జెసికా టిష్ తెలిపారు. అయితే తమూరా బ్లాక్ స్టోన్ లేదా NFL హెడ్ క్వార్టర్స్ను లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్క్ ఎవెన్యూ దగ్గర కాల్పులు జరుగుతున్నట్లు 911కు కాల్స్ రాగానే FBI, NYPD బృందాలు వెంటనే భవనంలోకి ప్రవేశించి రక్షణ చర్యలను చేపట్టాయి. భవనం చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేసి ఉద్యోగులను సురక్షితంగా బయటకు పంపేశారు. మిడ్ టౌన్ మాన్హాటన్లోని ట్రాఫిక్ను నిలిపివేశారు. తాజాగా జరిగిన ఈ మాస్ షూటింగ్ అమెరికాలో గన్ కల్చర్, ఆయుధ నియంత్రణపై మరోసారి చర్చను రేకెత్తించింది. అమెరికాలో బ్యాక్గ్రౌండ్ చెక్లు బలహీనంగా ఉన్నాయని, ఆయుధాలు సులభంగా లభిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమూరా వంటి మానసిక ఆరోగ్య సమస్యలు కలిగిన వ్యక్తి ఎలా M4 రైఫిల్ను సమకూర్చుకున్నాడని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. గత 5 సంవత్సరాలలో అమెరికాలో మాస్ షూటింగ్ల సంఖ్య 2000కు పైగా జరిగాయని గన్ వైలెన్స్ ఆర్కైవ్ తెలిపింది. ఈ ఘటన మానసిక ఆరోగ్య సంరక్షణ, గన్ చట్టాలు మరియు భద్రతా వ్యవస్థలపై సంస్కరణలపై చర్చను రేకెత్తిస్తోంది.